చెల్లే అన్నయ్య ఏంటిదన్నయ్య గింత సడన్గా వచ్చినావు చెప్పకుండా ఇట్లా మాట్లాడుతాను గింత నిమిషం అనేవిరా తమ్మునికి యాక్సిడెంట్ అయిందిరా. ఏంటిదిరా నువ్వు మాట్లాడేది? మరి తమ్ముడు ఎట్లున్నాడు ఇప్పుడు? అమ్మ ఎట్లున్నది? నాన్న ఎట్లున్నాడు? వాడంతా సీరియస్ ఉన్నాడే. డాక్టర్లు ఇట్లా ఆపరేషన్ చేయాలంటారు. జేబులో చూస్తే రూపాయి పిల్లలేదు. నాకంతా ఆగమనమైంది. తమ్ముడు యాక్సిడెంట్ చేసింది బాప్కేనే. ఇద్దరు దవాఖానలో ఉన్నారు. పాపకు కూడా యాక్సిడెంట్ అయిందా? వామ్మో, వాళ్ళు ఎట్లున్నారు చూడడానికి పోదాం పారా. కోడు కాదే, మీరు మాకు ఇచ్చే పైసలు ఉన్నాయి కదా, బావని ఎట్లా అడిగి ఆ పైసలు పట్టుకున్నారు. దవాఖానలో వాళ్ళు ఆగమనం ఉన్నారు. 24 గంటల కదా ఆపరేషన్ చేయబోతే తమ్ముడు చేతికి రాలేదు. బాగా అడుగుతున్నాను ఎటు పోయింది అసలు? నువ్వు బాగా తీసుకొని దవాఖానకి రా, నేను దవాఖాన కాడ ఉంటాను. సరే. అబ్బా ఈ గాలి మనం పాడగాను ఎప్పుడు ఇట్లనే అవుతుంది. పంట మంచిగా చేతికి వస్తున్న టైంకే ఇట్లా వచ్చి ఆగమాగం చెప్తాంది. ఓ మనిషి ఉన్నావా? ఇంత పెద్ద మనిషి నిలబడి ఉంటా నీకు కనబడతలేదానే? ఉన్నావా అని అడుగుతాను. ఏం కాదు కాదు కానీ మా తమ్ముడికి చక్కర అయిందట. మా ఊళ్ళకి పైసలు ఇవ్వాలి కదా, ఇప్పుడు పోదాం. పైసలు ఎక్కడి? మనకు పైసలు ఇవ్వాలి కదా మా వాళ్ళకి. ఇక పైసలు పడతారా? మా తమ్ముడు చూపించాం, వాడు ఎట్లున్నాడు ఏమో బాగా రంది అవుతాను నాకు మా తమ్ముడి మీద. ఈ పైసలు ఎక్కడి? కొత్తగా పైసలు ఇవ్వాలంటాను. మనం వాళ్ళకి పైసలు ఇచ్చుడు ఎక్కడిది? పోయేది ట్రాక్టర్ కొనుక్కుంటా అంటే ఇచ్చిరు కదా, గా పైసలే. ఏంది గా పైసలా? గా పైసలు మీ అవ్వ వాళ్ళు కట్నం కింద ఇవ్వాల్సిన పైసలకి మిత్తేసుకుంటే ఆడికాడికి సరిపోతుంది. బాగానే ఉన్నావు పైసలు ఇవ్వాలని చెప్పు. పైసలు ఏం లేవు. ఇగో నువ్వు గట్ల అనకు, వాళ్ళు అసలుకి ఏం ఆపత్తున్నారు. నువ్వు ఈ కోపాలను పెట్టుకుంటే ఎట్లా? నువ్వు పైసలు ఇవ్వలేదనుకో మా తమ్ముడు ఆగమవుతాడు. నీకు దండం పెడతాను, పైసలు పట్టుకోవడం. ఏంటి ఆగమవుతారా? నన్ను ఆగం చేసినప్పుడు ఎటు పోయినవే? మీరు దసరా పండక్కి నేను మీ వాళ్ళ ఇంటికి వస్తే నన్ను ఎట్లా ఇష్యూలో మర్చిపోయినావా అనే? నువ్వన్నీ మర్చిపోతా కావచ్చు, నాకు అన్నీ గుర్తున్నాయి. పైసలు ఇచ్చలేదే లేదు. నడు. నువ్వు ఎందుకు ఇప్పుడు ఇట్లా చెప్తాను? నీకు ఆపద లేదు సంపద లేదా? మనం పోదంపా. మా తమ్ముడు ఎట్లుండడో ఏమో నాకు బాగా రంది పట్టుకున్నది. ఇప్పుడు డబ్బులు పట్టుకో, మనం పోదంపా. ఎందుకంటానమైందే? వాడు నన్ను అవమానం చేసినప్పుడు నీ నల్లముఖం ఎడబెట్టుకున్నావే. బాగా మాట్లాడతాను ఇప్పుడు. మామందుకు ఎత్తాడు, రక్తం కక్కకుండా అమ్మమ్మ ఫోన్ చేసి చెప్పింది. అవునారా? ఏడికి పోయేది? చక్కగా ఇంట్లో పడిపోలే. మా ఆపోజిట్ పోవద్దా? చిన్న పిల్లలు ఆలోచించాలి. నీకేమైతుంది? నన్ను తీసుకుపోరాదు. మా తమ్ముడు ఏం చేద్దాం అనుకుంటాను నువ్వు అసలు? పోదాం. అరే నీకు కూడా దాని పిచ్చెక్కిందారా? పో, ఇద్దరు ఇంట్లో పడిపోలే. ఏడికి పోయలేదు. ఏంటి మనకి లేని పోయి అని చెప్తానవా? మంచి తెలియదు, చెడు తెలియదు. ఏ మనిషి బాబు నువ్వు? మాట్లాడతాను చిన్నది పెద్దది. ఆయన మాట్లాడేదానికి తప్పే ఉన్నది. నిజమే మాట్లాడతాను కదా. ఈ మనిషి ఇంతే కానీ అమ్మమ్మ ఫోన్ చేస్తాను. పోదా నా తమ్ముడికి ఎట్లున్నదో ఏమో. నేను వదిలిపెట్టిపోతారా? నేను చెప్పింది కూడా పోలి ఏడు దాకపోతారు. ఆఖరికి అందరూ నా కాళ్ళ కడికి రావాలి. ఈ అబ్బా మీ సంగతి చదువుతా. ఇంకా అక్కడ ఆపరేషన్కు లేట్ అవుతుంది. చేతిలో రూపాయి లేదు. చెల్లె వచ్చినావారా? పైసలు తెచ్చినావా? తొందరగా వారా, వాడు తమ్ముడికి ఆపరేషన్ చేయాలట. నడరా పోదాం. అది కాదన్నయ్య, మీ బావ డబ్బులు ఇయ్య అన్నాడు. ఏందిరా నువ్వు మాట్లాడేది? బావ పైసలు ఇవ్వాలన్నాడు ఏందిరా? అది మాకిచ్చేటే కాదురా. అక్కడ వాడు ఆపదలు ఉన్నారా? ఈ టైంలో గట్లా చేసుడు కరెక్ట్ కాదు. బావ చెప్పురా, జర నీ కాలు మొక్తా. వాడు సాగు బతుకురాలు ఉన్నారా, అర్థం చేసుకోరా. అన్న నీకు వాడెట్లా తోబుట్టువో నాకు కూడా అట్లనే తోబుట్టువే. కానీ మీ బావ పైసలు ఇయ్య అంటాడు. నేను బతిలాన్న కూడా అసలు ఇయ్య అంటాడు. నేను ఏం చేయాలి చెప్పు? మంచిగా ఉన్నదిరా. మాకిచ్చే పైసలు వేయడానికి కూడా మీకు చేతులు ఎత్తలేవారా? మరి ఇక్కడ సాగు బతుకులాలు ఉన్నారా? ఇప్పుడు మిమ్మల్ని పైసలు అడిగేది మేము బిల్లింగులు కట్టుకోవడానికో ఇంకోటో కాదురా. వాడు నీ రక్తం పంచుకొని పుట్టిన నీ అన్నరా. అర్థం చేసుకోరా తల్లి. ఆపరేషన్ చేయకపోతే వాడు చచ్చిపోతారా. ఇట్లనే బావని అడుగురా.
ఏదోడు చేయి తల్లి. అన్న నేనైతే ఏం చేయలేనురా. సరే కానీ వాడు ఎట్లున్నాడో చూద్దాంపా. నా పానం అంతా కొట్టుకుంటాను. వాడు ఇప్పుడు బతికే ఉన్నారా. నువ్వు చేసిన పని తెలిస్తే వాడు ఇప్పుడే చచ్చిపోతారా. వాడు చచ్చిపోయినాక కత్తు కానీ ఇప్పుడు దవాఖానకే తద్దురా. అన్నయ్య ఈ ఇంటి కాగితాలు పెట్టుకుని ఒక 5 లక్షలు ఉంటే ఇవి అర్జెంటుగా. బాబు ఏమైంది? 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 నన్ను హాస్పిటల్ తీసుకోరు. మామయ్య ఆపదలు ఉన్నప్పుడు నీకు పైసలే ముఖ్యమన్నా, కానీ నాకు పైసలు కాదు. నువ్వు 700 తీసుకొని దవాఖాన. బిడ్డ బిడ్డ బిడ్డ